అందరు నమస్కారం అండి. అడ్వకేట్ రజనీ గారిని రాబోయే రోజుల్లో టీడీపీ మహిళా కార్యకర్తలు చెప్పుతో కొడతారండి. గ్యారెంటీగా. కావాలంటే ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి. ఆవిడ మాట్లాడే పిచ్చ మాటలు టీడీపీ మహిళా కార్యకర్తలు వింటూనే ఉన్నారు, గమనిస్తున్నారు. ఏదో ఒక రోజు చొప్పు తీసుకొని కొట్టినా కూడా ఆశ్చర్యం పోవకర్లా. ఎందుకంటే ఆవిడ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతుంది, వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. ఆవిడ స్థాయి, ఆవిడ రేంజ్ ఏంటి తెలుసుకోకుండా స్థాయికి మించి మాటలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడుతోంది. నిన్న ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు కుటుంబం గురించి, అంటే ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రికి ముద్ద పెట్టలేదు, తల్లిదండ్రికి కొరువు పెట్టలేదు, అంత్యక్రియలు చేయలేదు అనే పర్సనల్ టార్గెట్ ఈ అడ్వకేట్ రజని చేయడం జరిగింది. అలాగే ఈ షర్మిల ఎవరైతే ఉన్నారో, షర్మిలని నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి ఆవిడని తిట్టించారు అని ఆవిడ మాట్లాడుతోంది. ఈవిడ గనక ఇలాగే మాట్లాడుతుంటే అంటే బాలకృష్ణ గారి అభిమానులు కానీ లేదా టీడీపీ మహిళా కార్యకర్తలు కానీ ఏదో ఒక రోజు ఆవిడని చెప్పుతా కొట్టడం గ్యారంటీ. ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. అవతల వైపుకి వెళ్ళి మాట్లాడుతున్నా మన ఇంటి ఆడబిడ్డి, మన తోటి రక్తమే. సో ఎవరైతే మన తోటి రక్తాన్ని గతంలో బాలకృష్ణ గారి ఇంటి నుంచి ఎన్బికే బిల్డింగ్ నుంచి బూతులు తిట్టించి, ప్రభాస్ గారితో తప్పుడు మాటలు అనిపించి, ప్రభాస్ గారికి ఆవిడకి సంబంధం ఉండనే మాటలు కూడా అనిపించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేసిన వారి మొదటి చెప్పు దెబ్బ దీనికి బాలకృష్ణ అభిమానులు గ్యారంటీగా చెప్పుతో కొడతారు. ఈ మాట విన్న తర్వాత ఎన్నో సందర్భంలో చెప్పడం జరిగింది అసలు దానికి బాలకృష్ణ గారికి ఎలాంటి సంబంధం లేదని. సిగ్గు శరం లేకుండా మళ్ళీ అదే మాట్లాడుతుంది. గతంలో అదే మాటలు వ్యతిరేకించింది రజని. అంటే వైసీపీ వాళ్ళు ఇదే మాట మాట్లాడితే ఈవిడ మైకి ముందుకు వచ్చి బాలకృష్ణ గారికి సపోర్ట్గా ఆవిడ మాట్లాడింది. బాలకృష్ణ గారు అలా చేయరు, బాలకృష్ణ గారు అలా తిట్టరు అని చెప్పి ఆవిడే మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి గురించి బాలకృష్ణ గారే తిట్టించారని చెప్పేసి, టీడీపీ తిట్టించిందని చెప్పి మాట మారుస్తుంది. ఇలా మాట మార్చే వాళ్ళకి ఖచ్చితంగా చొప్పు దెబ్బ ఉంటుంది కదా, ఖచ్చితంగా చొప్పు దెబ్బ గ్యారంటీ. వాళ్ళన్న కోసం పాదయాత్ర చేసినప్పుడు అదే వారిని నిందించింది వారి. ఈరోజు మావిగన్ అంటే రాష్ట్రం రాజధాని తొందరగా తెచ్చుకుంటుంది, రాష్ట్రానికి రాజధాని వచ్చేస్తుంది. రాజధానిలో ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇదే మా రాజధాని, మాది రాజధాని సిటీ. అలాంటప్పుడు అమరావతి ఉద్యమానికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆడేమన్నా పీకటానికి వెళ్ళావా? నాకు అర్థంగా అడుగుతున్నాను. అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావు కదా, నువ్వు ఆ రోజున మావి గన్ అనే ప్రతిపాదన నువ్వు తీసుకురాలేకపోయావా? ఆ రోజున అమరావతికి రైతులకి అండగా ఎందుకు నిలబడ్డావు? ఎందుకు అమరావతికి వెళ్ళావు? అదేమన్నా గడ్డి పీకటానికి వెళ్ళావు నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళీ జిల్లా అని చెప్పుకోవాలని ఆతృత పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాదని అమరావతిలో ఆడబిడ్డల ఉద్యమం చేస్తుంటే ఎక్కడా సహకరించని షర్మిలమ్మ తెలంగాణలో ఏదో జెండా పాదుతాను, అక్కడ పార్టీని స్థాపిస్తానన్నటువంటి ఒక ఆడబిడ్డ అక్కడ కాలేక మళ్ళీ వెనక్కి వచ్చి అంటే ఎవరి పిలుపుతో వెనక్కి వచ్చింది, ఎవరి మేరకు మాట్లాడుతుంది, ఎవరు చెప్తే చేస్తుంది? ఇవన్నీ ఎవరు 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. కానీ నేనైతే చెప్తున్నాను సార్, ఆడబిడ్డలకి ఆ శక్తి కలుగుతుంది, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అక్కడ కవిత గారు మాట్లాడినా, ఇక్కడ షర్మిల గారు మాట్లాడినా ఇండివిడువల్ గా ఆవిడ ఎన్ని మాటలైనా అనేవాడు. నీ అన్న నిలబడుతున్నాడు, తలబడుతున్నాడు, గెలుస్తున్నాడు, శత్రువులు ఎంతమందినైనా ఎదుర్కొంటాడు. కానీ సొంత రక్తం వెనక్కి లాగుతుంటే ఒక్క మాట ఆయన కార్యకర్తలు అభిమానంతో నిన్ను తిట్టచ్చేమో, కానీ ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా నీ గురించి మాట్లాడా? ఏమన్నాడు? సిగ్గు ఉందా నీకు అసలు? నాకు అర్థం కదా రజనీ గారు, నిజంగా అడుగుతున్నా, నీకు అసలు సిగ్గు ఉందా? సిగ్గు శరం అనేది ఉందా నీకు? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో షర్మిల గారిని ఉద్దేశించి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి పోయి మోకరిల్లింది అని మాట్లాడాడు. దీన్ని ఏమంటారు? దాని అర్థం ఏంటి? దాని మీద నువ్వు కూడా వ్యతిరేకించావు కదా. ఒక చెల్లిని పట్టుకొని, ఒక మహిళ పట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఒక చెల్లిని మాట్లాడాల్సిన మాటలేనా ఇవని నువ్వే వ్యతిరేకించావు కదా, నువ్వే మాట్లాడావు కదా, మైక్ ముందుకు వచ్చి డిబేట్లలో మాట్లాడావు కదా. మరి ఈ రోజున ఏ సిగ్గు శరం వదిలేసి నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు?
జగన్మోహన్ రెడ్డి ఏమనలేదా? జగన్మోహన్ రెడ్డి ఏమనలేదా? వాళ్ళ కార్యకర్తలతో తిట్టిస్తుంటే నీకు కనిపించలేదా? అమ్మ నా బూతులు తిట్టిస్తుంటే నీకు కనిపించలేదా? వైఎస్ షర్మిల అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్గా పుట్టలేదని చెప్పి కామెంట్ చేస్తే అది నీకు కనిపించలేదా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు నువ్వు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుసు కదా. అరే మా చెల్లిని ఎందుకు తిడతారని చెప్పి ఏ రోజన్నా కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చాడా? ఏ రోజన్నా వార్నింగ్ ఇచ్చాడా? సిగ్గు శలం వదిలేసి కక్కురు నోటికి మంచి మాటలు చెప్తున్నా. ఏ కుటుంబంలో ఉండవు సమస్యలు మీకు లేవా? మీకు లేవా? మీ చెల్లెలు ఉన్నారా? చంద్రబాబు గారు మీ చెల్లెలు ఉన్నారా? ఏ రోజైనా రాఖీ కట్టినారా? నీ తల్లిదండ్రులకి ఏ రోజైనా నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యో పాద పద్మాలకి ఏమన్నా రాఖీ కట్టలేదని నీకు తెలుసా? నువ్వేం చూసావా? రాఖీ కట్టలేదు నీకు తెలుసా? నువ్వు చూసినావా? నువ్వే బొక్కలను చూసినావు? ఏ సందులో చూసినావు? నీ తల్లిదండ్రులకి కనీసం కర్మకాండలు చేసినావా? చితికి నిప్పండించినావా? నువ్వు నాకు నా తల్లిని చూసుకోలేదు, నా చెల్లినితో నువ్వు చూసినవా రజని? అడ్వకేట్ రజని, నువ్వు చూసినవా? చంద్రబాబు నాయుడు గారు కర్మకాండలు చేయలేదు, తల్లిదండ్రులు ముద్ద పెట్టలేదు, తల్లిదండ్రులు చూసుకోలేదు అని నువ్వేమన్నా పక్క నుండి చూసావా? నీకేమన్నా దగ్గర నుండి చూసావా? అయినా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి నీకెందుకు రజని? నీకేం పని రజని? ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఫ్యామిలీ గురించి నీకేం అవసరం? నువ్వెందుకు మాట్లాడాలి? నీ ఫ్యామిలీ గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి నేను కానీ మాట్లాడితే డిబేట్లో కూడా కనపడవు. నువ్వు చెప్తుండా గుర్తుపెట్టుకో. డిబేట్లలో కానీ మీడియా ముందుకు రావాలంటే భయపడతావు. నేను కానీ నోరుగా నిప్పితే నేను కానీ లేకుంటే ఇంకొకరు కానీ పర్సనల్ జీవితం గురించి ఎందుకు, వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతున్నాయి అనేది ఫోకస్గా చేస్తే నాకు తెలుసు. నేను కానీ బయట మాట్లాడాననుకో, నేను ఏదో వరకు మాట ఇచ్చా, నేను మాట్లాడను చెప్పా, అందుకోసం నేను సైలెంట్గా ఉన్నా. లేకుంటే నీ జాతకం అంతా బయట పెడతా, నీ ఘనకరాలంతా బయట పెడతా. దానివల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు. నాకు అనవసరం. నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ కుటుంబం గురించి నేను మాట్లాడకూడదు, నాకు అనవసరం. అందుకే నేను మాట్లాడదలుచుకోలే. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, లేకపోతే ఇంకొక కుటుంబం గురించి నీకేం అవసరం? ఈ రోజున షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు, వాళ్ళే రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళని ఎవరు రోడ్డు మీదకి లాగల, వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు, బహిరంగంగా కొట్టుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నప్పుడు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు కదా. అరే సొంత చెల్లికే అన్యాయం చేయలేదు, ఇంకా ప్రజలకే న్యాయం చేస్తావు నువ్వు. సొంత చెల్లిని అమ్మనాపోతులు తెప్పిస్తున్నావు, సొంత చెల్లి క్యారెక్టర్నే బ్యాడ్ చేస్తున్నావు. రాష్ట్రంలో మహిళల్ని నువ్వు బ్యాడ్ చేయడానికి గ్యారెంటీ ఏముంది? రాష్ట్రంలో మహిళలకి నీ వల్ల భద్రత ఏముంది? తల్లి చెల్లిని పట్టించుకున్నాడు రాష్ట్రంలో ప్రజల్ని ఏం పట్టించుకుంటావు, ఆడపిల్లని ఏం పట్టించుకుంటావు అని అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు కదా. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కావాలని వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఎవరు ఏదట్లేదు కదా. వాళ్ళే బయటకు వచ్చారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు లింక్ కలుపుతారు. షర్మిల అక్కడెక్కడ పార్టీ పెడితే, తెలంగాణలో పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి ఆయన తీసుకొచ్చాడని చెప్పి మాట్లాడద్ది. చంద్రబాబు నాయుడు గారు పని లేదా? ఆవిడని తీసుకురావాల్సిన అవసరం లేదా? అవసరమా? చంద్రబాబు నాయుడు గారు నీలాగా చిల్లరగా చంద్రబాబు నాయుడు గారు అంటే 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేకుంటే బోల్డ్ మంది చూసి ఉంటాడు. బోల్డ్ మందిని మహామహానులను చూసి ఇంత దూరం వచ్చాడు ఆయన. సిగ్గు శరం వదిలేసి నోటికి ఏదొస్తే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా తిట్టావు, అమ్మనా బూతులు తిట్టావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తా కూర్చున్నా. భజన సిగ్గు తెచ్చుకో కొద్దికన్నా. జనాలు చీకొడుతున్నారు, అసహించుకుంటున్నారు నీ బతుకు చూసి. కనీసం నీ కెమెరా ముందుకు వచ్చి దూరంగా నిలబడి మాట్లాడు. నీ దరిద్రపు మొహం చూడలేకున్నావు. జనాల అభిప్రాయం నా అభిప్రాయం కదా, జనాల అభిప్రాయం. నువ్వేనా పెద్ద అనుకుంటున్నావేంది? గ్యారంటీగా రజనీ గారు మీకు చెప్తున్నా, రెస్పెక్ట్ వచ్చి మాట్లాడుతున్నా, మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నా. వ్యక్తిగత జీవితం గురించో లేకుంటే పర్సనల్గా కుటుంబాల గురించి మాట్లాడితే రేపొద్దున నీ కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తుంది, నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొస్తుంది. ఒకసారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే నువ్వు కెమెరా ముందుకు రావడానికి కూడా నువ్వు భయపడతావు. గుర్తుపెట్టుకో. ఇదే బెదిరింపు కాదు, లేకుంటే ఇంకోటి కాదు. నిన్ను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇతర కుటుంబాల జోలికి వస్తే నీ కుటుంబ జోలికి కూడా వస్తారు. ఇక్కడ ఏమన్నా ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రోజులు కాదు ఇవి. అమ్మ అంటే నీ అమ్మ అంటారు. ఒక దవడ మీద బిగితే నీ ఒళ్ళంతా బిగతారు. 2 దవల బాగా తింటారు.
అది ఇప్పుడున్న కలికాలం. కాబట్టి ఆచితూచి మాట్లాడు. నువ్వు రాజకీయంగా మాట్లాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కుటుంబం జోలికో లేకపోతే ఇంకో జోలికో మాట్లాడితే గ్యారెంటీగా నీకు చెప్పు తప్పలు తప్పవు. గుర్తుపెట్టుకో. జై హింద్.